అనుకుంటుంది? అది మీరందరూ ఆలోచించాలి కదా. ఈ విషయాలు నీకు తెలియనివా నానమ్మ? సూక్ష్మమైన విషయాలను కూడా గమనించగల నువ్వు అమ్మ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? మీరు కోరిన విధంగానే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. జీవితంలో ఎప్పటికీ మీ కంటికి కనిపించను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మని మీరు బాగా చూసుకుంటారని ఈ పేపర్ మీద నాకు రాసిస్తారా నానమ్మ? మీరు నాకు అటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే అమ్మా నాన్నలు కలవడం కోసం నేను దూరం అయిపోతాను. అమ్మా నాన్నల ప్రేమకు ప్రతిరూపమైన నేను వారి మధ్య ఎడబాటుకి కారణం కాకూడదు. అందుకే జన్మలో కనిపించినంత దూరం అయిపోతాను. అప్పుడు మీరంతా సంతోషంగా ఉండొచ్చు. రాసిస్తారా నానమ్మ గారు? తీసుకోండి. ఏమిటంటే ఆలోచనలో పడిపోయింది? కొంప తీసి మారిపోతుందా ఏంటి? అక్షయ్ ఎంతో న్యాయంగా అడిగింది వేద. ఇప్పుడైనా సరైన నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఈ కాగితాలతో అక్షయ్ను దూరం చేయకు. భార్యాభర్తల్ని కలుపు. బిడ్డను తల్లిదండ్రులకు దగ్గర చెయ్యి. ఇంత చిన్న వయసులో తల్లి గురించి ఎంతటి త్యాగానికి సిద్ధపడిందో చూడండి. ఎవరైనా ఇలా ఆలోచించగలరా? ఇప్పటికీ మీ పెద్దరికం ఒప్పుకోవడం లేదా? ఎరా శ్రీకర్, ఇప్పుడైనా నీ తండ్రి మనసులో ఎలాంటి మార్పు కలగడం లేదా? మీ జీవితాలు మారడానికి ఇది మంచి సమయం రా. రేయ్, నీ బిడ్డను దూరం చేసుకోకురా, దగ్గరకు తీసుకో. ఇప్పుడు మీకు దూరం అయిందంటే మళ్ళీ జన్మలో నువ్వు దక్కించుకోలేవు. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇలా సందిగ్ధంలో పడిపోయానేంటి? అక్షయ్ గురించి ఈ క్షణం ఎందుకు మంచిగా ఆలోచించాలనిపిస్తోంది? ఇదివరకు ఉన్న కోపం ఎందుకు మెల్లమెల్లగా కరిగిపోయింది? అవని నిజంగా ఏ తప్పు చేయలేదా? ఇంతకాలంగా నేనే అపార్థం చేసుకున్నానా? అత్తయ్య, ఈ క్షణం మీరు దీని మాటలకి మురిసిపోయి మనసు మార్చుకుందామని అనుకుంటున్నారేమో. అస్సలు మార్చుకోకండి. ఇది అర్చన రూపంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఎన్ని నాటకాలు ఆడిందో గుర్తుకు తెచ్చుకోండి. అవునమ్మా, ఒక్కొక్క సందర్భంలో ఇది నిన్ను ఎన్నెన్ని మాటలందో గుర్తు తెచ్చుకో. 10 మందిలో అనింది. అప్పుడు అర్చనగా ఉంది కాబట్టి తెగ రెచ్చిపోయి మాట్లాడింది. అమ్మా, కరిగిపోతామ్మా. ఆ అవని తన కూతురైన ఈ అక్షయ్లు మహా డేంజర్లు. పని అయ్యేంత వరకు కాళ్ళు పట్టుకుంటారు, అయిన తర్వాత మన జుట్టు పట్టుకుంటారు. ఇది కోరినట్టు పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇచ్చేయండి. దీనమ్మ విషయం మనం తర్వాత చూసుకుందాం. ఇదైతే ముందు మన ముందు నుంచి పోతుంది. ఏ మనుషులరా బాబు మీరు! అత్తయ్య 5 నిమిషాలు మంచిగా ఆలోచించేలోపు తన ఆలోచనలు మొత్తం మార్చి పడేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మేం మార్చేదేముంది? ఇది అర్చన కాదు అక్షయ అని ఇన్ని రోజులు అవనికి తెలియలేదంటే ఎలా నమ్ముతాం? అవని తెలీదని తనకు అనుకూలంగా మాట్లాడుతుంది. అవునమ్మా, అవనికి అన్ని విషయాలు తెలిసే మనకు చెప్పలేదు. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. అది మీకు అర్థం కావడం లేదా? అమ్మా, నువ్వైతే దీని మాటలు అస్సలు నమ్మకం.
బయటికి నడవే, బయటికి నడవే, బయటికి నడవే. మీ అమ్మ గొప్పది, ఎన్నో మంచి పనులు చేసింది, మా గురించి ఎన్నో త్యాగాలు చేసింది అంటూ చెప్తున్నావు. అయ్యుండొచ్చు, కానీ ఆ సత్యగాడితో తిరిగిందైతే తప్పు కదా. అదొక్కటి చాలు మీ అమ్మను జన్మంతా అసహించుకోవడానికి. మీ అమ్మే ఈ కాగితాల మీద సంతకాలు చేయించుకుని రా అని రాయబారం పంపించిందా? పోవే బయటికి. నువ్వు పద్ధతుల గురించి మాట్లాడతావు. చిన్నపిల్ల పట్ల ఇలా ప్రవర్తించడం పద్ధతేనా? నీ పెద్దరికం ఇంతకు దిగజారిపోయిందా? చిన్నపిల్ల కాగితాలని పట్టుకుని ఆశ కొద్దీ వచ్చింది. సమాధానం చెప్పడం చేత కాలేదా? నిర్దయగా బయటికి గెంటేస్తున్నావు. నువ్వెందుకొచ్చావమ్మా? మనసున్న మనుషులు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా. ఈ కాగితాలతో నా కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నావు తల్లి. పిచ్చిదానా, ఎంతో పవిత్రమైన ఈ తాళే నా కాపురాన్ని చక్కదిద్దలేకపోతుంది. ఈ తెల్లని పేపర్ మీద నువ్వు నల్లని అక్షరాలు రాయించుకుంటే అవి నాకు ఎలా న్యాయం చేస్తాయని అనుకున్నావు? అసలు నువ్విక్కడికి రావడమే తప్పు. మనం ఏ తప్పు చేయనప్పుడు వీళ్లకు సంజాయిషులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. రావలసిన వారు రావలసిన సమయంలో వస్తారు. అమ్మవారే రప్పిస్తుంది. నువ్వు నా నుంచి ఎందుకు దూరం అయిపోదామని అనుకుంటున్నావు? ఎందుకేనా అక్కడ నేను అమ్మవారి మీద ఒట్టు వేయమని అడిగితే వేయకుండా వచ్చేసావు? నేను ఎంతో చేశాను, అవన్నీ మర్చిపోయారు. మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం సతీ సావిత్రి పోరాడినంత పోరాడాను. మీ నాన్నేమన్నా మాట్లాడుతున్నాడా చూడు. మౌనంగా నిలబడిపోయాడు. అక్షయ్య నా కూతురి అని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడా? మాట్లాడాడు.